నేను నిరూపించుకుంటూ ముగిస్తున్నాను. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వినాయక నిమజ్జనాల సందర్భంగా ఐడిఎల్ చెరువు, ప్రగతి నగర్ చెరువుల వద్ద ఏర్పాట్లను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి పరిశీలించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను సూచించారు. ట్రాఫిక్ సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు చేపట్టాలని, చెరువుల వద్ద క్యూలైన్, లైటింగ్, బ్యారికేటింగ్, శానిటేషన్ వంటి అంశాలను పరిశీలించి చిన్నపిల్లలు, మహిళలు సురక్షితంగా నిమజ్జనం పూర్తి చేసుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ 9th డే అండ్ లాస్ట్ డే గణేష్ ఇమర్షన్స్ కోసం అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నాం. ఈసారి 5th డే కూడా సండే వచ్చింది కాబట్టి బాగా ఆ రోజు చాలామంది ఇమర్షన్కి వచ్చారు. ఇప్పుడు కమింగ్ 9th డే ఆల్సో ఈవ్ ఆఫ్ అ వీకెండ్ ఉంది. తర్వాత ఫైనల్ డే కూడా సాటర్డే రోజు ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ చాలామంది వస్తారని. సో ఆల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, ఇక్కడ కావాల్సిన క్రేన్స్, కెమెరాస్, లైటింగ్ అవన్నీ చూసుకుంటున్నాం. ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ఆల్ అరేంజ్మెంట్స్ అడిక్వేట్గా ఉన్నట్టు చూసుకుంటున్నాం. ఇప్పుడు మీకు తెలుసు ఈ దగ్గర మనది నేషనల్ హైవే, మనకి హెవీ ట్రాఫిక్ కూడా ఉంటుంది. అండ్ సో దానికోసం కూడా ట్రాఫిక్ ఆఫీసర్స్తో ప్లానింగ్ చేసుకుంటాం. ఇక్కడ ఈ డెబ్రీ రిమూవల్ అండ్ అదర్ ఆస్పెక్ట్స్ మన హెల్త్ కోసం డాక్టర్స్ అందరూ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు. సో ఆల్ యాంగిల్స్ నుంచి ట్రైంగ్ టు సీ దట్ ద అరేంజ్మెంట్స్ ఆర్ కంప్లీట్. ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంటుంది సార్? సైబరాబాద్ మొత్తం మీరు చూస్తే ఒక ఈజీలీ మీకు మన ఎంటైర్ సైబరాబాద్ ఫోర్స్ ఉంది. దట్స్ అబౌట్ 6,000 పీపుల్. అది కాకుండా బయట నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 700 ర్యాంక్స్